అందరినీ ప్రేమిస్తూ మనకున్నది త్యాగం చేస్తూ 10 మంది క్షమా దయ ఇలాంటి యజ్ఞకర్మల్లో పాల్గొంటూ మనం ఉన్నప్పుడు మన మనస్సు కూడా నిశ్చలమైపోతుంది. నిజంగానండి, మన కోసం మనం ప్రయత్నిస్తే ఆందోళన, అలజడి. విశ్వ కళ్యాణం కోసం ప్రయత్నించినప్పుడు గోరంత పొందిన అమితమైన ఆనందం. దేవతలు ఇలా ఉంటారు, రాక్షసులు అలా ఉంటారు. కోరికలతోనే ధ్యానం చేస్తారు, కానీ ఎప్పుడు చివరికి విజయం దేవతలదే అవుతోంది. ఒకసారి రాక్షసులు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి అడిగారట, వరాలన్నీ మాకిస్తున్నావు, విజయం అంతా దేవతలకు ఇస్తున్నావు, కారణం ఏంటి అని. మేము ఎన్ని రకాల వరాలు అడిగినా, ఎన్ని కోరికలతో ఉన్నా, ఎన్ని సంకల్పాలతో ఉన్నా విజయం మాత్రం ఎప్పుడు జ్ఞానులదే. మరి ధ్యానం చేసేవాడిదే. వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, వాళ్ళకి విజయం. సరే, వాళ్ళకి మీకు తేడా చూపిస్తాను. రేపు ఒక విందు ఇస్తున్నాను, దేవతలు రాక్షసులు రండి భోజనాలకి అని పిలిచినప్పుడు దేవతలు వచ్చారు, రాక్షసులు వచ్చారు. ఇద్దరు 2 లైన్లో కూర్చున్నారు. భోజనాలు స్టార్ట్ అవ్వ ముందు బ్రహ్మదేవుడు ఒక కండిషన్ పెట్టాడట, ఎవ్వరూ కూడా చెయ్యిలా ఫోల్డ్ అయ్యేలా తినకూడదు, చెయ్యిలాగే తినాలి అన్నారు. చెయ్యి స్ట్రైట్గా పెడితే నోట్లోకి ఎలాగెళ్తుంది? వెళ్ళదు కదా. అందుకని వాళ్ళు దేవతలు అనుకున్నారట, మేము తినకపోయినా మా పక్కవాడు తింటే చాలు అని ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు, ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు, ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకుని మొత్తం అందరూ కడుపు నిండా తినేశారట. మరి దేవతలు రక్తం మాంసం బాగా మరిగి ఒళ్ళు పెంచి బుర్ర తగ్గిపోయి తొందర ఎక్కువ కదా, నాకే కావాలి నాకే కావాలి నాకడం మొదలు పెట్టారట. కుక్క మూతిలాగా ఆవు మూతిలాగా సూదిగా ఉంటే బాగానే తినేద్దరు, మరి మనిషి మూతి లోనుకుంటుంది కాబట్టి నాకుతుంటే ముక్కులోకి కళ్ళల్లోకి వెళ్ళి మంట పుట్టి కడుపు నిండా తెల్లపోయారట. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడట, చూసారా, మీరెంతో శక్తివంతులు, ఎన్నో సాధించాలనుకున్నారు, మీ పొట్ట మీరు నింపుకోలేకపోయారు. వాళ్ళు పక్కవాడికి పెట్టాలి అనే ఒకే ఒక సంకల్పమే వాడి పొట్ట కూడా నిండింది. వాళ్ళ దగ్గర ఆ ధర్మం ఉంది. ఆ ధర్మం కోసమే మేము వాళ్ళ పక్షాన ఉండి విజయం చేకూరుస్తున్నాం. దేవతలు ఎప్పుడూ కూడా మౌనంగా ధ్యానం చేసి వాళ్ళ శక్తిని పెంచుకుని ఆ శక్తులను సృష్టికే ఇస్తారు వాళ్ళు.